ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగారు. రాష్ట్రం విడిపోవడానికి ముందున్న కాంగ్రెస్ సర్కార్లో నంబర్ 2 అలాంటి వ్యక్తిని సంగారెడ్డి కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో పక్కన పెట్టేశారు. రాహుల్ పాల్గొన్న కీలక సభలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహది ప్రేక్షక పాత్రే అయ్యింది. సభ జరిగింది స్వయాన దామోదర సొంత జిల్లాలోనే. అయితే ఈ సభలో రాహుల్ రావటానికి ముందు, రాహుల్ వచ్చాక చాలా మంది నేతలు మాట్లాడారు. మెదక్ జిల్లా నేతలతో పాటు ఆ జిల్లాకు చెందిన వారు కూడా ప్రసంగాలు దంచేశారు. కానీ దామోదరుడికి మాత్రం మైకు పట్టుకునే అవకాశం రాలేదు. నిజానికి సంగారెడ్డి సభ ఏర్పాటులో దామోదర్ రాజనరసింహ చాలా చురుగ్గా పాల్గొన్నారు. సొంత జిల్లాలో జరుగుతున్న సభ కావడంతో చాలా ఉత్సాహం కనబరిచారు. కానీ క్లైమాక్స్ కు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఆయన ఎవరికీ కాకుండా పోయారు. ఓ సాధారణ నేతలా స్టేజ్ పైనే కూర్చుండిపోయారు. రాహుల్ కు జరిగిన సన్మాన కార్యక్రమాల్లో కానీ, స్టేజ్ పైన మాట్లాడే విషయంలో కానీ మాజీ డిప్యూటీకి అసలు అవకాశమే దక్కలేదు. అయితే పార్టీ నేతలే ఆయన చేత మాట్లాడించలేదా? ఆయనే ప్రసంగానికి దూరంగా ఉన్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే రాహుల్ సభలో దామోదర్ ను పక్కన పెట్టడానికి అంతర్గత కుమ్ములాటలే కారణమని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా రాహుల్ పాల్గొన్న సభలో దళిత సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతను దూరంగా ఉంచడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.